అందరూ కూడా వీళ్ళారా మనము క్రిస్మస్ మాసము ప్రారంభమైన కాడ నుంచి కూడా మనము క్రిస్మస్ సందేశాలు వింటూనే ఉంటున్నాము. అవునా కదా? అందరి గురించి కూడా క్రిస్మస్ సందేశాలు వింటున్నాం పిల్లారా, మంచిది. అయితే ఎస్పెషల్లీ యేసు ప్రభు గురించి మనము ఆయన పుట్టుక గురించి మనము కొన్ని విషయాలు కూడా నేర్చుకున్నాం పిల్లారా. అయితే ఈరోజు కూడా యేసు ప్రభు పుట్టుక ద్వారా మనుషులు ఇంకా ఏం నేర్చుకోవాలి? ఏమండి పిల్లారా, మనం గత కొన్ని వారాల నుంచి మనం అనేకమైన విషయాలు మనము నేర్చుకున్నాము. ఈరోజు కూడా కొన్ని విషయాలు నేర్చుకుందామండి. మనకి మిగిలిపోయిన వ్యక్తి ఎవరయ్యా అంటే రాత్రికాల చెప్పాను ఆల్రెడీ. ఎవరి గురించి? యేసేపు గురించి మనము మాట్లాడుకోలేదు. ఈరోజు కూడా మనము యేసేపు గురించి కొంతవరకు మాట్లాడుకుందాము. కొన్ని సంగతులు మిగతాయి కూడా మాట్లాడుకుందాం పిల్లారా. అర్థమవుతుందా నా మాటలు? ఓకేనా? అర్థమవుతున్న వాళ్ళందరూ గట్టి చప్పట్లు కొట్టాలి. మంచిది పిల్లారా, చూద్దామండి. ఇక్కడ మనం ఈ మత్తయి సువార్త మనము ఈ 1వ అధ్యాయము ఈ 2వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జననము, ఆయన వంశము, తర్వాత ఆయన కోసం వచ్చిన వారు, ఈ సంగతులన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా కూడా రాయబడి ఉన్నాయి. అవునా కాదా పిల్లారా? అయితే వీటిలో మనము ఏ విషయాలు నేర్చుకోవాలి? ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక ద్వారా మనమేమి నేర్చుకోవాలనే విషయాలు ఈరోజు దానం చేసుకుందామండి. ఒకటి ఏం నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా మీరు చూపిస్తాను చూడండి పిల్లారా. మత్తయి సువార్త 2వ అధ్యాయము పిల్లారా 9వ వచనం చదువుకుందామండి. 9వ వచనం చదువుకుందామండి. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి వారు మీదిగా వచ్చిను. నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. చాలు పిల్లారా. ఏమండి? వారు రాజు మాట విని అని ఇక్కడ రాయబడి ఉందండి. వారంటే ఎవరు? ఏమండి? వారంటే ఎవరు? జ్ఞానులు పిల్లారా. ఏమండి? జ్ఞానులు రాజుగారి ఎద్దకు వెళ్ళారు. మీకు ఈ విషయం చెప్పాను పిల్లారా. ఏమండి? జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? కావట్లేదా? ఇప్పుడు జ్ఞానుల ఆలోచన ఏమైందంటే రాజుగారు ఎక్కడ పుడతాడంటే రాజుకే పుడతాడు కదా. ఏమండి? లోక రక్షకుడు ఎలా జన్మిస్తాడంటే నిజంగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్న ఆయన రాజు కుమారుడు కాబట్టి రాజుకే పుడతాడని ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారంటే పిల్లారా రాజుగారి ఎద్దకు వెళ్ళారండి. వెళితే అక్కడ యేసు ప్రభు ఉన్నాడా? లేడు పిల్లారా. ఆయన చెప్పాడు, మా కాడ లేడు, మీరే వెళ్ళి తెలుసుకోండి, ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకొని ఆ సమాచారము నాకు తెలియపరచండి అని చెప్పాడు పిల్లారా. ఏమండి? ఇప్పుడు ఈ విషయంలో మనం ఏమి నేర్చుకోవాలంటే పిల్లారా, ఏమండి వీరు ప్రయాణం ఎలా ఉందంటే అండి, ప్రారంభంలో మనం గమనించినట్లయితే జ్ఞానుల ప్రయాణము ఎలా ఉందంటే నక్షత్రం వరకు మార్గం చూపించింది పిల్లారా. వారు నడుచుకుంటూ 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 ప్రయాణం చాలా ప్రయాసతో కూడిన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఎంతో ఆశతోటి ఎక్కడికి వచ్చారు? రాజుగారి యొద్దకు వచ్చాడు. ఇక్కడన్నా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడేమనుకున్నారు పిల్లారా, కానీ అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు లేడండి. అని అన్నాడు, ఇక్కడ కాదు ఆయన జన్మించింది, ఎక్కడో మీరు తెలుసుకొని మీరు నాకు చెప్పండి అన్నప్పుడు మరలా వారు ప్రయాస వారు అనుకోవచ్చు కదా జ్ఞానులు, అయ్యో మా ఆలోచన ప్రకారము ఇక్కడ జన్మిస్తానుకున్నాము. ఏమండి? ఒకటే గుర్తుపెట్టుకోండి పిల్లారా, మీ ఆలోచన వేరు, దైవికమైన ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు పిల్లారా. ఇదే కోవాలో సమూయేలు ప్రవక్త కూడా ఉన్నాడండి. సమూయేలు ప్రవక్తను పంపించాడు దేవుడు, ఇదిగో నువ్వు వెళ్ళు, రామా అనే ఊరికి వెళ్ళు, నీవు అక్కడ నేను ఏర్పాటు చేసుకోపోయే నూతన రాజు, మళ్ళా కొత్త రాజు ఉన్నాడంటే ఈయన పోయాడండి. పోవడానికి సరైన మార్గంలో పోయాడు, చక్కగా పోయాడు, అదే ఇంట్లోకి పోయాడు. కానీ ఈయన ఆలోచన ఏంటంటే తన పెద్ద కుమారుడినే రాజుగా ఏర్పరచుకుంటాడు అనుకున్నాడు అండి. ఏమండి?
దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. మన ఆలోచన అంటే ఈ లోకానుసారమైనవి, ఇక్కడ పద్ధతులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, సమస్యలను బట్టి మన ఆలోచన ఉంటాయి. కానీ దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక అనేది చాలా గొప్పది పిల్లారా. అర్థమవుతుందండి? ఆ రామాలోకి వెళ్ళిపోయాడు, యెషయా ఇంటికి వెళ్ళిపోయాడు. తన పెద్ద కుమారుడు చూడగానే ఇతనే అనుకున్నాడు. కానీ దేవుడు అనుకున్నాడా? అయ్యా, అతని ఎత్తు నువ్వు చూశావు, అతని రంగు చూశావు, అతని కండబలం చూశావు, అతని గాంభీర్యం చూశావు, ఇతను రాజుగా సూటబుల్ అవుతాడు అనుకున్నావు నీవు. కానీ ఇతను కాదు నేను ఏర్పరచుకున్నది. ఎవరో తెలుసా? ఆ కొండల్లో కోనల్లో గొర్రెలు కాస్తున్నాడే, ఇంతగా ఉన్నాడు, బాలుడుగా ఉన్న దావీదును చూపించాడు. కంగు తిన్నాడు పిల్లారా. సమూయేలు ప్రవక్త ఒక్కసారికే కంగుతున్నాడు. ఇదేంటి ప్రభువా, ఇతనేనా నీ రాజ్యాన్ని పరిపాలించేది? ఇతనా నీ బిడ్డలకి రాజుగా నియమించేది? అవును, ఇతనే. దేని బట్టి ఎంత కావాలండి? ఏమండి, ఎంత ఎత్తు ఉండాలి? ఏం చేయాలి? అదే రాజ్యంలో చాలా మంది ఉన్నారు. అక్కడ ఫిలిష్తీయుడైన గొలియాతును చంపడానికి ఒక్క మాట చెప్పండి, పచ్చిగా మన ఒక్క మగోడు కూడా లేడు పిల్లారా. అతని ఎత్తు, అతని రూపం చూసి భయపడిపోయారండి. కానీ ఈ బొడ్డోడు ఏం చేశాడు? ఏమండి, ఈ చిన్న దావీదు ఏం చేశాడంటే, జీవమగల దేవుడు నా పక్షమున ఉన్నాడు, మీరెంతటోళ్ళు అనుకున్నాడు. ఏమండి, ఒక పాట కూడా పిల్లలు పాడతారు అండి. ఏమండి, దావీదైనా పాట ఏం పాట? చిన్న కాలు అందులో 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఏమండి తిప్పాడు తైలని పాట కూడా పిల్లారు. అలాగనే ఏం చేశాడంటే గొలియాతు ముందుకు వెళ్ళిపోయాడు. గొలియాతు చూసాడు, ఇంతలో ఇడితో నేను యుద్ధం చేయనన్నాడు, హేళన చేశాడు. పిల్లారా, ఎంత కావాలి పిల్లారా చంపడానికి అండి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మీకు తెలియపరుస్తున్నా అంటే అండి, దేవుడు ప్రణాళిక వేరు, మన ప్రణాళిక వేరు. దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు పిల్లారా. సమూయేలు కూడా తన ఆలోచన ప్రకారం వెళ్ళాడు, కానీ అక్కడ ఆయన ఆలోచన సక్సెస్ కాలేదు పిల్లారా. ఏమండి, అలాగనే కూడా ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారంటే, వాళ్ళు అనుకున్నారు ఇక్కడే పుడతాడు అనుకున్నారు, కానీ ఆయన అక్కడ పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు? ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఏమండి, గొడ్ల సావిట్లో జన్మించాడు. బరిగోడ్లు ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించాడు పిల్లారా. ఏమండి, నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, అంత మాత్రం వాళ్ళు ప్రయాణం ఆపుకున్నారా? అక్కడికి వెళ్ళారు కదా, ప్రయాసతో వెళ్ళారు కదా, ఏ రోజు రాజు ఎదుకు వెళ్ళాడు కదా, వెళ్ళినంత మాత్రం అక్కడ యేసు ప్రభు కనపడలేదని తన భక్తి జీవితములో, తన ప్రయాణము, తన గమ్యము ఆపుకున్నాడు. ఆయన ఏమన్నా దానిలో ఆపుకున్నారా? లేదండి, మళ్ళీ వారు కొనసాగించుకుంటూ వెళ్ళిపోయారు పిల్లారా. ఏమండి, ఈ జ్ఞానుల విషయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పిల్లారా, భక్తి జీవితంలో మనము ఏమండి ఈ గమ్యము చేరే వరకు కూడా మనము ప్రయాసపడుతూనే ఉండాలి పిల్లారా. అర్థమవుతుందండి? ఏమండి, నడవలసిన ఏండి మనము ప్రభు మార్గం నడుస్తూనే ఉండాలి, ఓపికతో మన ప్రయాణం చేయాలి పిల్లారా. యేసు ప్రభు దర్శించేంత వరకు, ఆయన గమ్యం చేరే వరకు మనము ఓపికతో మనము వెళుతూనే ఉండాలి పిల్లారా. ఈరోజు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ప్రభువులు నడుస్తున్నారు పిల్లారా? ఎంతమంది ప్రభువులు నడుస్తున్నారండి? చిన్న కష్టం రాగానే మందిరానికి కనబడరు పిల్లారా. ఏమైనా చిన్న ఫంక్షన్ ఆగపడగానే మందిరంలో కనబడరు పిల్లారా. మీరే నడిచేవారు? ఏమండి, నేను చెప్తున్నా పిల్లారా, ఆదివారం మాత్రం మీరు ఎటువంటి పనులు పెట్టుకుంటే మాత్రము సాతానుగాడు మిమ్మల్ని ఖచ్చితంగా వాడి వడలో వేసుకొని వాడు ఏం చెప్పినా ఆ పని చేపిస్తాడు పిల్లారా. దయచేసి గమనించండి, ఆదివారం మాత్రము దేవుని పని కంటే ఏ పని ఎక్కువ కానే కాదు పిల్లారా. గుర్తుపెట్టుకోండి పిల్లారా, ఇది మీ జీవితంలో ఒక మైలురాలుగా రాసుకోండి పిల్లారా. దేవుడికి ప్రధానమైన స్థానం ఇవ్వాలండి. మనం అంటాం కదా, అయ్యా దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి మీరంటే, ఎప్పుడు మొదటి స్థానం ఇస్తారు మీరు? ఎలా ఇస్తారు మీరు? ఏమండి, పెళ్లి ఫంక్షన్ జరిగితే ఒక పెద్ద కుర్చీ వేసి ఈ కుర్చీలో యేసు ప్రభు అంటామా? అన్నం పిల్లారా, ఆదివారము ఆయన దినము, ఆయనకి ఇవ్వాల్సింది అదే ప్రధానమైనది పిల్లారా. ఈరోజు చాలా మంది కూడా అండి చాలా నిర్లక్ష్యంగా ఉంటారు పిల్లారా. దయచేసి గమనించనండి, భక్తి జీవితంలో నీవు ఎక్కడ ఆగిపోతున్నావు పిల్లారా? నడవలేకుండా నువ్వు ఉండిపోతున్నావు పిల్లారా. ఏమండి,
ఓపికతోటి సహనముతోటి మనము మన ప్రయాణము గమ్యము చేరే వరకు ఉండాలి పిల్లారా. ఈరోజు ఎలా ఉందంటే చాలా మంది భక్తి జీవితాలు ఎలా ఉందంటే చివరి దాకా లేవు పిల్లారా. బైబిల్ చెబుతుంది కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలంటుంది పిల్లారా. ఆరంభము చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. బాప్తీసం రోజు చాలా హంగామా ఉంటుంది పిల్లారా. ఏమండి బాప్తీసం రోజు ఆ తీర్మానాలు వేరుగుంటాయి పిల్లారా. బాప్తీసం రోజు అసలు ఆ విధానము అసలు ఆ నడిపింపు అసలు ఆ భక్తి ఎవరు చెప్పలేంది పిల్లారా, వర్ణించలేదండి. ఎంతో భక్తి కనబరుస్తారు పిల్లారా, ఎంతో పరిచర్య చేసేవారిగా ఉంటారు, ఎంతో సంఘానికి సహకారులుగా ఉంటారు, ఎంతో దేవునికి అమితమైన బిడలుగా ఉంటారు. రాన్ 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 నీ భక్తి ఏమైపోతుంది పిల్లారా. ప్రభువులో నడిచే కొలది నీవు ఇంకా వర్ధిల్లే కొలది నీవు ప్రభువుకి అత్యంత ప్రియురాలుగా నువ్వు ఉండాల్సిన నీవు ఎలా మారిపోతున్నారండి, ఎలా మారిపోతున్నారంటే ఆలోచించేద్దాం పిల్లారా. ఏమండి గురి లేని వారిగా ప్రయాణం చేస్తున్నారు పిల్లారా, గమ్యం లేని వారిగా ప్రయాణం చేస్తున్నాం పిల్లారా. కానీ ఈ జ్ఞానులు ఏం చేశారంటే ప్రభువును చూసే వరకు పిల్లారా, ప్రభు ఎదుగు చేరే వరకు వారి ప్రయాణము ఆగలేదు పిల్లారా. ఆగిందా? ఆగలేదండి. వారు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారండి. వారి ప్రయాణము ఆపకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు పిల్లారా. భక్తి జీవితంలో ఇలాంటి వారు కావాలి. ఏమండి ప్రభువుని నడిపించేవాడు ప్రభువు నిన్ను ఆపే వ్యక్తి కాదు పిల్లారా. ఆపేది ఎవరంటే సాతాను గాడేనండి. ఏమండి సాతాను గాడి మిమ్మల్ని ఆపేది పిల్లలు, మిమ్మల్ని నష్టపరిచేది సాతాను గాడే, మందిరానికి రాకుండా చేసేది సాతాను గాడే, ఆరాధనకి రాకుండా చేసే సాతాను గాడే. వాడి పనులన్నీ అలాగనే ఉంటాయి పిల్లారా. ఆదివారమే పెడతాడు వాడి పనులన్నీ కూడా. ఏమండి అన్ని ఆదివారాలే ఉంటాయి పిల్లారా. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని స్థానంలో ఒక గంట సేపు కూర్చొని వెళ్ళగలిగే వ్యక్తివైతే నీవు, దేవుడికి ఒక గంట సేపు అయినా నువ్వు ఆయనకి ఒక గంట సేపు అయినా స్థానం ఇచ్చిన వాడు అయితే నీవు, దేవుడే కార్యం చేస్తాడు పిల్లారా. ఏమండి దేవుడే కార్యం చేస్తాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే ఆ దేవునికి ఇవ్వం పిల్లారా. ఇది ఆదివారం అన్నప్పుడు మర్చిపోవటమే. గుర్తుపెట్టుకుని పిల్లారా, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధి కోసం ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఆదివారము ఖచ్చితంగా మీరు మందిరంలో దేవుని ఆరాధించాలి పిల్లారా. ఏమండి ఎక్కడైనా కానీ మందిరంలో ఆరాధన చేయాలి మీరు. అలా చేయకుండా మనము ప్రయాణము కొనసాగించలేము పిల్లారా. దయచేసి గమనించండి. ఈ భక్తి జీవితంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ప్రభువును చూసే వరకు వీరు ఏం చేశారంటే వెళుతూనే ఉన్నారండి. ఏమండి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తుంది ఎందుకు ఎక్కడ తీసుకెళ్ళటానికి, ఏమి ఇవ్వటానికి చెప్పండి. పరలోకం ఒకటి ఉంది పిల్లారా. అక్కడ ఏముంటాయి పరలోకంలో? ఏముంటాయి పరలోకంలో చెప్పండి? ఏముంటాయి? నీళ్ళు ఉంటాయంట పరలోకంలో. ఏమండి ఇంకేముంటాయి చెప్పండి పరలోకంలో పిల్లారా? ఏముంటాయంటే అక్కడ ఆకలి దప్పులు ఉండవు. ఏమండి కన్నీళ్ళు వేదన దుఃఖం ఏమి ఉండవు పిల్లారా. అంత సంతోషమే, ఎప్పుడు దేవుడు స్తుతించటమే పిల్లారా. అర్థమైందండి. బంగారు వీధులు ఉన్నాయి. ఏమండి బంగారం మీద నడుస్తాము పిల్లారా. అలాంటి మంచి దేశముకి దేవుడు నడిపించాలనుకున్నాడు. నడుస్తున్నావా? నీవు నడుస్తున్నావా? నడవలేక ఆల్రెడీ మధ్యలోనే పోయినారు కొంతమంది. ఎవరో తెలుసా? ఐగుప్తు ప్రాంతంలో నానా శ్రమలు పడుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు, నానా వేదనలు పడుతున్నారు. అసలు ఒక్క పూట తిండికి దికాణం లేదు పిల్లారా. కట్టుకోవడానికి బట్టలు లేవు. 24 గంటలు రోజుకుంటే దాదాపు 22 గంటల సేపు వాళ్ళు పని చేపిస్తున్నారు పిల్లారా. పని చేపించడం కాదు, తిండి లేదు, ఏమీ లేదు. అంత ఘోరమైన పరిస్థితుల్లో వారు ఉంటే, ప్రభువా మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని రక్షించయ్యా, మా కోసం వస్తున్నావు కదా, ఎక్కడయ్యా, ఎవరు వస్తారని కాళ్ళ ఏళ్ళ పట్టుకొని బతిమలాడి బామాలితే యేసు ప్రభు దేవుడు ఒకసారి ఏం చేశాడంటే వారి ప్రార్థన విని, వారి విన్నపం విని, వారి కన్నీటిని చూసి దేవుడు ఒక్కసారి అయ్యో నేను పంపిస్తాను కదా ఒకరిని నేను అనుకొని అప్పుడు మోషే గారిని పంపించాడు పిల్లారా. అర్థమైందండి? పంపిస్తే అప్పుడు ఏం చేశాడు? వీళ్ళందరూ కూడా కట్టుకున్నారు, మొత్తం సర్దుకొనిగా బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు? పాలు తేనెలు ప్రవహించు దేశానికి. ఏ దేశానికమ్మా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏ దేశానికి? పాలు తేనెలు ప్రవహించే దేశము అంటే సమృద్ధి అనే దేశము. అక్కడ ఏ కొరత ఉండదు పిల్లారా. పంటలు సమృద్ధిగా పండుతాయి, చక్కగా వ్యాపారాలు దొరుకుతాయి, అన్ని బ్రహ్మాండంగా ఉన్న దేశానికి దేవుడు నడిపిస్తా అన్నాడు. ఎలా పోవాలప్పుడు
ఎలా పోవాలండి? ఎలా పోవాలి? చక్కగా దుకాణం సర్దుకొని అసలు ఒక పూట గడవలసిన తిండి ఉన్నా లేకపోయినా హ్యాపీగా అక్కడికి పోతే అన్నీ దొరుకుతాయి. ఇంకా ఎలా పోవాలండి? చక్కగా ప్రయాణం అయిపోవాలి. కానీ ఏం చేశారంటే పిల్లారా, వీళ్ళు పోతనే ఉన్నారండి, నడుస్తూనే ఉన్నారు పిల్లారా. కానాన యాత్ర బయలుదేరింది పిల్లారా. ఐగుప్తు నుంచి కానానికి యాత్ర బయలుదేరింది. ఇదిగో అదిగో అక్కడే ఉన్నది, అదిగో అక్కడే ఉన్నది మంచి ప్రదేశము, అక్కడ అన్నీ ఉన్నాయి, ఇంక వెళదామని లేదు పిల్లారా. పరిగెత్తేది లేదు. మార్గంలో సన్నుగుడు గొనుగుడు, ఏమండి అది లేదు ఇది లేదు. ఏమండి ఎంతకాలం ఉంటాయి నీతో పాటు? ఏమండి ఎంతకాలం ఉండే నీతో పాటు? ఇవన్నీ వస్తాయా నీతో పాటు? ఏమైనా డబ్బులు వస్తాయా? వస్త్రాలు వస్తాయా? లేకపోతే ఇల్లులు వస్తాయా? ఏమైనా వస్తాయా? కార్లు వస్తాయా? బంగ్లాలు వస్తాయా? ఏవీ రావు నీతో పాటు. కన్ను మూసావంటే నీతో పాటు ఒక్కరు కూడా నీ దాంట్లో వేయడు. అమ్మో మా ఆవిడికి ఇది చాలా అవసరం అంట, ఇది రేపు చచ్చినాక ఏడంటాడో పాపం అక్కడ, ఈ అవసరం అంట, ఇదిగో ఒక కట్ట తీసిపోయి దాంట్లో వేద్దాము, ఆడ వాళ్ళకి ఇచ్చుకుంటాడేమో. ఎత్తరా నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇవి ఏవి కూడా జరగవండి. ఏమండి ఈ ఐగుప్తులు ఏం చేశారు? ఐగుప్తు నుంచి ఈ ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళ్తున్నారు, కానీ దేవుడు చూపించే దేశము, కానాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము ఎంతమంది వెళ్ళారు? ఏమండి కొన్ని లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరారు, కానీ ఆ స్థానంలోకి ఎవరు వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారమ్మా తెలుసా? ఎంతమంది వెళ్ళారు చెప్పండి మీరు? ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారండి. ఎవరు వెళ్ళారు? 2. కాలేబు, యోసేపు. ఏమండి కాలేబు యెహోషువ 2 వెళ్ళారు పిల్లారా. యోసేపు ఉన్నాడా? యెహోషువను కాలేబు 2 మాత్రమే వెళ్ళారండి. నడిపించిన నాయకులు కూడా పోలేదండి. ఎంతమంది? లక్షల మంది ప్రజలు అందరికి నడిపిస్తున్నాడు. బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని వేదన పడ్డప్పుడు దేవుడు మీతో మాట్లాడి మీ స్థితిగతులు మార్చి మిమ్మల్ని బలపరిచి దృఢపరిచి మీకంటూ సంఘాన్ని ఇచ్చినప్పుడు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సంఘం అంటే భయం లేదు. ఏమండి దేవుడు అంటే అంతకంటే భయం లేదు పిల్లారా. మనకిష్టం వచ్చినా మనం జీవిస్తున్నాం పిల్లారా. ఈ బతుకు ఎలాంటిది తెలుసా అండి? ఇశ్రాయేలు బతుకు లాంటిదే పిల్లారా. నువ్వు మధ్యలోనే, నీకు ఒక స్థానం ఉంది, నీకు ఆ పరలోకం ఉంది, అది చేరటానికి కాదు, నలుగురితో నారాయణ అంటానికి నువ్వు కూడా పిల్లారా. అర్థమైందండి? నీవు కూడా ఆ పరలోకం చేరాలంటే, ప్రభువు దగ్గర నీవు కూడా ఉండాలంటే, యుగ యుగాలు ప్రభువుని నువ్వు ఆరాధించాలంటే, ఆ ప్రభువుతో నువ్వు నడవాలంటే నువ్వేం చేయాలంటే ఇవన్నీ దాటుకొని పోవాలి పిల్లారా. ఏమండి ఇవన్నీ దాటుకొని ప్రయాణం చేయాలి పిల్లారా. ఏమండి ఈరోజు అటువంటి భక్తులు కనబట్టలేదు పిల్లారా. ఏదో అప్పుడప్పటికే సంతోషానికి, అప్పుడప్పటికే ఏమండి తాత్కాలికమైన సంతోషానికే ఆనందభరితులైపోతున్నారు, తాత్కాలికమైన వాటికే ఉప్పొంగిపోతున్నారు పిల్లారా. కాదండి, యేసు ప్రభు ఇచ్చేది అలాంటిది కాదు పిల్లారా. యేసు ప్రభు నీ కోసం నా కోసం సిద్ధపరిచింది అలాంటిది కానే కాదు పిల్లారా. అది యుగ యుగాలు అక్కడ నిలిచిపోయేదే పిల్లారా. గమనించండి పిల్లారా. ఈ భక్తులు వీరి ఏంటంటే ఈ జ్ఞానుల వల్ల మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లారా, ఏంటంటే వారి భక్తి జీవితంలో ఏంటంటే అలసిపోలేదండి. వారు అలసిపోయారా? అలసిపోలేదే పిల్లారా. రాజు యొద్దకు వెళ్ళిపోయారు, అక్కడ లేడని కానీ మళ్ళా ప్రయాణము వెళ్ళిపోయారండి. చిన్నగా వెళ్ళిపోయి ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని చూసి వెళ్ళిపోయారు, ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళిపోయారండి. అర్థమైందండి? మన గమ్యము మన గురి కూడా ఏంటంటే ప్రభువుతో మనం కూడా ఆయన దగ్గర ఉండాలంతే పిల్లారా. పరలోకంలో ఉండాలి. ప్రభువు రాకడ ఆసన్నమైనప్పుడు, ఏమండి ప్రభు మధ్యాకాశానికి వచ్చి పిలిచినప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఈ సిద్ధపాట్లు ఏం లేదు. ఆడిగిపోతే ఆశీర్వాదాలు వచ్చాయా, ఆడిగిపోతే స్వస్థత వచ్చిన, స్వస్థత కోసం మంచిది వెళ్ళటం తప్పేం కదండి, ఆశీర్వదించబడాలి మంచిదే కాదండి. కానీ అతి ముఖ్యమైనది ఏంటిది? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏమి కావాలంటే ప్రభు కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధపరుస్తున్నారా ప్రభు కోసం? నీవు ఈరోజు క్రిస్మస్ వచ్చింది పిల్లారా, చక్కగా అందరూ వస్త్రాలు కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు, తప్పేం కదండి. ఎందుకని? పండగ పూట చక్కగా రెడీ అయ్యి దేవునికి ఆరాధించడానికి చక్కగా రావడానికి తప్పేం కాదు. అలాగనే నీవు కూడా
ఏమండి, ప్రభు రాకడ వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశానికి పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు నీవు పెళ్లి కుమార్తెగా నీవు సిద్ధపడి ఉన్నావా? నీవు ఏమండి అక్షయ అలంకారం కాదు పిల్లరా, ఏమండి పైన అలంకారం కాదండి, లోపల నువ్వు అలంకరించుకున్నావు నీవు. ఏమండి, నీ మనసును అలంకరించుకున్నావా నీవు, నీ ఆలోచన అలంకరించుకున్నావా నీవు, నీ నడవడిని అలంకరించుకున్నావా నీవు. ప్రభు ఎలా కోరుకున్నాడు, ఆయనకి ఎలాంటి వధువు కావాలో, ఎలాగైనా నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆ క్వాలిటీస్ ఉన్నాయా పిల్లారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. ఈ మధ్యాహ్న కాల వేళల్లో మనము ప్రభు కొరకు ఎదురు చూసే వారిగా ఉండండి. ప్రభు చూసే వరకు మన ప్రయాణము ఆగిపోకూడదు పిల్లారా. ఈ జ్ఞానుల ప్రయాణం ఎలాగుందంటే పిల్లారా, వారు రాజు మాట విన్నారు, వెంటనే ఇక్కడ లేకుండా వారి ప్రయాణం వెళ్ళిపోయారు. చివరికి యేసు ప్రభువును కలుసుకునే వరకు వారి ప్రయాణము ఆగిపోలేదు పిల్లారా. మనము కూడా మన ప్రయాణం ఎలా అంటే ఆగిపోకూడదు అండి, సాగిపోతూనే ఉండాలి. పాట కూడా సాగిపో అని పాట కూడా ఉంది పిల్లారా. కనానీయులు ఆగిపోయారండి, మధ్యలో ఆగిపోయారండి. ఈరోజు చాలా మంది మనకు కనపట్టలేదు మందిరాల్లో. ఒకప్పుడు చాలా మంది ఉన్నారు పిల్లారా, చాలా మంది అద్భుతాలు చూశారు, వారి జీవితంలో ఎన్నో మేలు పొందుకున్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా అగపట్టలేదు. కారణం ఏంటి? వీరు సాగిపోయేవారు కాదు, ప్రభువుతోటి సంఘముతోటి విశ్వాసులతో సాగిపోయారు కాదు పిల్లారా. ఆ ఎల్లం మీద అన్నదని, ఈ పొల్లం మీద అన్నదని, అక్కడ బాగలేదని, ఇక్కడ బాగలేదని, ఏమండి ఎక్కడికి పోకండి ఇప్పుడు ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా ఎవరయ్యా అంటే మధ్యలోనే పిల్లారా, ప్రభు కోసం ప్రభు దగ్గర ఇచ్చే బహుమానం పొందుకునేవారు కాదు పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆగిపోయారండి. దయచేసి గమనించండి, ఈ జ్ఞానుల ద్వారా మనం ఆగిపోకుండా ప్రభువును కలుసుకునే అంతవరకు మనము సాగిపోండి. ప్రభువును కలుసుకుంటే ఏమవుతుంది? ఈ పైన ప్రయాస, ఏమండి ఈ జ్ఞానులు ఎన్నో ఎడారుల్లో, ఏమండి ఎంతో భయంకర ప్రదేశం నుంచి ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణం చేసి 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 చివరికి యేసు ప్రభువును కలుసుకున్నాక ఏమైంది? 10వ వచనం చదువుకుందాం పిల్లారా. చివరికి వారు యేసు ప్రభువును కలుసుకున్నాక ఏమైందంటే చూడండి, 10వ వచనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి చలిపిల్లారా. ఏమండి, నక్షత్రం నడిపిస్తూనే ఉంది. అమ్మ ఆగవే తల్లి, నువ్వు ఇంకెంత దూరం నడవాలి, కొన్ని సంవత్సరాల పట్టింది మేము నడిచి 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 అన్నారా? ఏమండి, అరే బాబు ఏడారా చర్చి రాండి అంటే అసలు మాకు బాగలేదు, మాకు అది ఇదని చెబుతుంటారు. బాగలేకపోతే మంచిదే పిల్లారా. ఏమండి, దేవుని నామానికి దేవుని దగ్గర రావడానికి సాకులు చెబితే మాత్రము పోయినసారి చెప్పాము, సోకులే అని చెప్పాము. పోయినసారి ఎంతమంది బైబిల్లో సాకులు చెప్పారు, వారి గతి ఏమైందో పిల్లారా మనం చూసాం పిల్లారా. ఏమండి, ఎంత దూరం అండి ఇలా ప్రయాణం చేస్తున్నారు. నక్షత్రం పోతనే ఉంది, ఇంకా ఏమండి పోతనే ఉంటే ఇంక పోవటమే. మేము కూడా పిల్లారా, మేము ఢిల్లీ వెళ్ళామండి. ఢిల్లీ వెళ్ళినప్పుడు మాకు ఢిల్లీ ఎక్కడుందో మాకు తెలియదు, కొన్ని ప్రదేశాలు చూడాలనుకున్నాము. పాస్ గారు పోతనే ఉన్నాడు, ఇంకా ఆయన ముందు పోతేనే మేము వెనక నడుచుకుని పోతూనే ఉంటాం. మేము వెనకనుకుంటే వెనక అందరం. ఎందుకంటే రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే మేము అందరం కొంచెం లావుగా ఉండే అందరం పోయినాం. పోతే త్వరలో రాసుకొని పాపం మంటలు పుట్టి అసలు ఇంకా నడవలేక 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 నడవలేక. ఇది నిజమండి పిల్లారా. పాస్ట్ గారు ఆగడేమంటాడు, ఆయన ఆయన పోతనే ఉంటాడు. అసలు మాకైతే నరకం అంటే ఒక్క దెబ్బలో చూసామండి. నిజంగా కొంతమంది అయితే పాపము అందరు పెద్ద వయసులో ఉన్నారు, మేము పిల్లలం కాదు, మేము కూడా వెళ్తూనే ఉన్నాం. ఎంత దూరం పోయినా కానీ పోతూనే ఉన్నాడు. ఎక్కడ అన్నా అంటే అదిగో అక్కడ అంటాడు, అంతే. అది ఎక్కడ ఉందా? దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అండి. ఏది చూసినా కూడా నేను బస్సులెక్కి పోతా అంటే బస్సులెక్కి పోతాము. ఎక్కగానది చార్మినార్ ముందు ఆపుద్దా పోయామన్నా, నేను గోల్కొండ కోటలోకి ఎక్కితే పైకి బస్సు ఏమన్నా, కింద ఆపితే గోల్కొండ కోట ఎక్కడికి 4 కిలోమీటర్లు, అది పైకి ఎక్కడ సరిపోద్ది పిల్లారా. అలాగా ఢిల్లీ వెళ్ళాక నడిచి 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 ఇంకా ఆగవే అన్న, ఇంకా చాలండి వాటికి చూసిన చాలు, రేపు చూసుకుందాం కొన్ని అనుకుంటాం పిల్లలు. అట్లాగా ఈ జ్ఞానం అనుకోవచ్చండి. నక్షత్రం పోతూనే ఉంది, పోతున్నా కానీ ఇంకా ఆగవమ్మా. ఎన్ని సంవత్సరాలు ఏం తెలుసా ఇప్పటికి? 2 సంవత్సరాలు పిల్లలు మొత్తం ఇడిచిపెట్టేసి వస్తున్నాం కదా అన్నారా? అనలేదండి. పోయింది ఒక్క సాట ఆగిపోయింది అయ్యా.
ఆ పశువుల తొట్టిలో, పశువుల పాక దగ్గర యేసుప్రభు పశువుల పాకలో ఉన్నప్పుడు అక్కడే కరెక్ట్గా అక్కడే పోయి ఆగిపోయింది. అమ్మయ్యా, ఇంకా చూడు, ఇంకా సంతోషము ఉప్పొంగిపోయింది పిల్లారు. అందుకనే వారు ఏం చేశారంటే ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులైపోయి లోపలికి యేసుప్రభు చూడగానే ఆ కష్టమంతా ఏమైపోయిందో అండి, ఆ బాధ అంతా ఏమైపోయిందో పిల్లారా. మేము కూడా అంతే పిల్లారా. ఇంటికి రూమ్ కాడికి వచ్చాము కండి, మేము తీసుకున్న రాజ్యం రూమ్ కానొచ్చిందంటే ఎక్కడ ఆనందం అండి పిల్లారా. అమ్మయ్యా, ఇంకా తప్పిపోయిందా, ఇంకా బట్టలన్నీ ఇచ్చేసి స్నానం చేసి ప్రశాంత కాళ్ళు బారదా పనుకోవచ్చు అని ఎంత ఆనందం పిల్లారా. ఇది నిజమని పిల్లారా, నిజంగా వీళ్ళు కూడా అనుకోవచ్చా అండి. అమ్మయ్యా దేవుడా, ఇంకా దొరికిన వాడివా, ఇంకా పోయినారండి. ఎంత ఆనందం పిల్లారా. ఏమండి, మనం కావాలనుకుంది మనకు దొరికినప్పుడు పిల్లారా, మనం వేటి కోసం ప్రయాణం చేస్తున్నాము, వేటి కోసం ప్రయాసపడుతున్నాము, వేటి కోసం చదువుతున్నాము, ఏ ఉద్యోగం కోసం తపన పడుతున్నావు, అది నీ దగ్గరకు వచ్చి అది నువ్వు దానికి నువ్వు సెలెక్ట్ అయిపోయినప్పుడు ఎంత ఆనందం ఉంటుందండి. ఇంత ప్రయాసం అప్పుడు పడినంత ప్రయాసం అంత ఉంటుందా? నువ్వు పడిన ప్రయాసం అంతా ఆ క్షణము ఆనందముతోటి పిల్లారా నింపబడుతుందండి. అర్థమైందా పిల్లారా? యేసుక్రీస్తు ప్రభు కోసం నువ్వు పడిన శ్రమ, ఈ లోకంలో నేను అనేక మందిని నిందించవచ్చు, అవమానపరచవచ్చు, హేళనం చేయొచ్చు, తక్కువ చూపు చూడొచ్చు, నేను భర్త అవమానించవచ్చు, భార్య అవమానించవచ్చు, అత్త మామూలు నేను సహకరించకపోవచ్చు. ఇదంతా ఇక్కడే యేసు ప్రభు కలుసుకున్నప్పుడు ఆ ఆనందము ఏమండి, ఈ బాధలకి 10 రెట్లుగా ఆనందం ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దామండి. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళల్లో పిల్లారా, మనం ఏం చేయాలంటే ప్రభు కోసం మనము ప్రయాణము కొనసాగించాలి. ఈ యొక్క జీవితం మనం నేర్చుకుందంటే గమ్యము చేరే వరకు మన ప్రయాణము ఆపకూడదు. రెండోది ఏంటంటే ప్రభువుని బట్టి మనం ఏం చేయాలంటే ఆనందం, సంతోషం వ్యక్తపరచాలి పిల్లారా. ఇదిగో వీరేం చేశారంటే పిల్లారా, ఆ నక్షత్రము చూశారు, అత్యానంద భరితులయ్యారు పిల్లారా. ప్రభువుని బట్టి ఆనందించారండి. ఎందుకంటే ప్రభువును కనుక్కున్నాము, ప్రభువు నిజమైన దేవుడు. నిజంగా ఆ నక్షత్రము మేము అనుకున్నట్టు నిజంగా లోకరక్షకుడు, రాజు పుట్టాడు అనే సంగతి నిర్ధారణ అవడానికి ఇది రుజువు, మేము చూసామని చెప్పేసి నిజంగా ఆనందించారు పిల్లారా. మనం అనుకుంటాం కదా, మేము చెబుతుంటాం అప్పుడప్పుడు పరలోకముందని ఇప్పుడే చెప్పాము, అక్కడ ఏడుపులు ఎన్ని ఏమన్నా. నిజంగా మనం ప్రయాణం చేసి సొలిసిపోక ఆ ప్రభు వచ్చిన రాకలు ఎత్తపడితే ఆ పరలోకం ఉంటే అప్పుడు మీరు అంట నిజమే కదా, మనము ఇదంతా నిజమే కదా, బైబిల్కి యథార్థమైందే కదా అనుకుంటాం పిల్లారా. నిజంగా ప్రభువును బట్టి వారు ఏం చేస్తారంటే ఆనందించారు పిల్లారా. ఏమండి, ఆనందించాలండి. నిజంగా ప్రభు మనకి ఆనందాన్ని కలగజేసే ఆయన కార్యములు ఉంటాయి పిల్లారా. తర్వాత వీరేం చేస్తారంటే పిల్లారా, ప్రభువు దగ్గర వీరేం చేశారంటే ఇంకా అంత అయిపోయింది కదండి, ఇంకా వారు వచ్చేసారు. తల్లి అయిన మరియని ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనని పూజించిరి. ఏం చేశారంటే అండి, ఏం చేశారంటే సాగిలపడి ఆయన పూజించారు పిల్లారా. ఏమండి, దేవుణ్ణి ఆరాధించారు పిల్లారా. ఏమండి, దేవుణ్ణి కనుగొన్నప్పుడు పిల్లారా, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళను బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి పిల్లారా. బైబిల్లో ఒక మాట ఉందండి, మీకు దుఃఖం కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీకు సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలి? కీర్తనల పాడు అని బైబిల్ చెబుతుంది పిల్లారా. ఏం చేయాలంటే దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి వాటిని బట్టి మనము దేవుణ్ణి పూజించాలి, ఆరాధించాలి పిల్లారా. ఏమండి, ఒకప్పుడు మన జీవితాలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి, దీనకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దేవుడు వాటి నుంచి మనల్ని విడిపించినప్పుడు, వాటికి ఇంకా కొంచెం బెటర్ అయ్యి మనకి ఇచ్చినప్పుడు దేవుడిని మనం ఏం చేయాలంటే ఆరాధించాలండి, దేవుని పూజించాలి పిల్లారా. ఈరోజు తక్కువైపోయారండి పిల్లారా. ఏమండి, దేవుని ఆరాధించేవారు తక్కువైపోయారండి, పూజించేవారు తక్కువైపోయారు పిల్లారా. ఈ యొక్క జ్ఞానం అలా చేయలేదండి. ఈ జ్ఞానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అంటే దేవుని ఆరాధించాలి, మనము పూజించాలి పిల్లారా. ఏమండి, ఇంత దూరం వచ్చారు కదా, ఇంకా ఆరాధించడం అంత అవసరమా? చూశారు కదా, వెళ్ళిపోవచ్చు కదా వారు. ఏమండి, వెళ్ళిపోవచ్చు కదా, అమ్మయ్యా చూసా అనుకోవచ్చు కదా, ఆయన ఆరాధించాలా? లేదు పిల్లారా. నిజమండి, దేవుడు మన జీవితాలు చేసిన ప్రతి వాటిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభువును మనము స్తుతించాలి, ఘనపరచాలి పిల్లారా. అంత మాత్రమే కాదు, వారు ఇంకా ఏం చేశారంటే పిల్లారా చూద్దామండి. 11వ వచనం చదువుకున్నట్టయితే అక్కడ ఇంకా కొన్ని మాట రాయబడి పిల్లారా. వారు చదవండి పిల్లారా. వారు పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలండి, ఏం సమర్పించారమ్మా?
బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా తెచ్చారు పిల్లారా. ఏమండి, క్రైస్తవ ఆచారం అంటారు కానీ పిల్లారా, ఒక పద్ధతి. అర్థమైందండి అమ్మా? మీ అందరూ చెబుతున్నా వినండి, మరలా నేను రిపీట్ చేసి చెప్తున్నాను పిల్లారా. మన క్రైస్తవ పద్ధతి ఆచారం కాదండి, ఇది ఒక పద్ధతి. ఏంటంటే మనకు తెలుసు, పద్ధతి తెలుసు. ఏమండి, చుట్టాలింటికి అట్టపోతావు అక్క, నువ్వు మీ యొక్క చుట్టాలింటికి వెళ్ళామనుకోండి, నువ్వు మీ ఆయన కలిసి వెళ్తున్నారు అనుకోండి, మీరైనా ఎవరైనా మనం బంధువుల ఇంటికి వెళ్తున్నప్పుడు మనం ఎలా వెళ్తాము? ఫ్రూట్స్ ఏం తీసుకుని, కాయలు పండ్లు ఏం తీసుకొని, లేదా స్వీట్ హాట్ తీసుకొని వెళ్తాం. ఎందుకు వెళ్తాము? ఏమండి, ఉట్టి చేతులతోటి వెళ్ళకూడదు అంతేనా? అది ఒక పద్ధతి. అవునా కదా పిల్లారా? అవునా కదా? మంచి పద్ధతి కదా? అలాగనే క్రైస్తవులు కూడా ఏమండి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తీసుకురావాలని కాదండి. ఏమండి, దేవునికి మనం ఏమి సమర్పించాలో, మనం ఏమి ఇవ్వాలో అవి ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లారా. బైబిల్ అంతా మీరు తెరిచి చూడండి పిల్లారా. ఏమండి, సేవకుడి దగ్గరికి వచ్చేటప్పుడు, లేదా సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు, సేవకుడు మీకు ప్రార్థన చేసినప్పుడు గుట్టి చేతులతోటి ఎప్పుడు పంపించకూడదు పిల్లారా. మనకున్న వాటిలో అసలు ఏమి లేవనుకోండి. నేను మీకు చాలా సందర్భాల్లో హార్ట్ఫుల్ చెబుతున్నా పిల్లారా. ఏమండి, అదే డబ్బు మనిషి, డబ్బు వ్యక్తులం అయితే ఎప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏందమ్మా 100 రూపాయలు ఇస్తున్నావు నీవు అనే ప్రసంగాలు చేసే సేవకులు కూడా ఉన్నారు. నేను తప్పడతా ఉన్నాను. ఇంకా మేము కొన్ని సందర్భాల్లో ఆ సంఘాలను విశ్వాసం మాత్రం మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే పిల్లారా, ఏమన్నారంటే, అయ్యా మా పాస్టర్ గారు చేతిలో 100 రూపాయలు చూసారంటే ఆయన ప్రార్థన చేయడు, ఆయన తక్కువ ప్రార్థన చేస్తాడు, పంపిస్తాడు. అదే కానీ చేతిలో 500 రూపాయల నోటు పట్టుకొని వచ్చిందంటే ఆ ప్రార్థన బ్రహ్మాండంగా ఉంటుంది, ఆశీర్వాదాలతో నింపబడుతుంది అని చెప్పాడు. ఇది నా మాట కదండి, నా అబద్ధాలు చెప్పట్లేదు పిల్లలు. ఇది రియల్గా వేరే సంఘంలో ఉన్నవారు ఇక్కడ కాదండి, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ విశ్వాసులు పడుతున్న బాధలు పిల్లారా. ఏమండి, నేను చెప్పేది ఎందుకంటే సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మీ కాడ ఏమి గ్లాసు సన్నీళ్ళు ఇవ్వండి. ఏమండి, ఏమన్నా బైబిల్ ఏముంది? నా పేరట వచ్చిన వారికి గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చినా కానీ ఆ ప్రతిఫలము పోదు. అదే పిల్లారా, ఊరికి ఎప్పుడు పంపించడం అది కరెక్ట్ పద్ధతి కాదు పిల్లారా. ఏమండి, గార్ధబొమ్మలు పోయాయి. ఎవరికి? సౌలి పిల్లారా. మొట్టమొదటి రాజు సౌలి గార్ధబొమ్మలు పోయిన. సౌలు రాజు కాకముందండి. అంటే గార్ధబొమ్మలు అంటే గాడిదలు పోయాయండి. మేపుతుంటే ఈయన ఎట్ట ఉన్నాడు, ఆ ఎటు పోయినాయి. పోతే ఎతికినా దొరకకపోతే మనం ఏం చేస్తామండి? డబ్బులు పోగొట్టుకున్నాము, మనం ఏం చేస్తాము? వెతుకుతాం, దొరకకపోతే ఏం చేస్తాడే, ఇంకా గద్దె కాడిపోతాం. టంగ్ 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 టంగ్, ఇదిగో అటున్నాడు, వాళ్ళే ఇదిగో మీరు చెబుతున్నా అంటారు. అక్కడ పోతాం, మనం అడుగుతాం. అవునా కదా? ఆ రోజుల్లో పిల్లారా ఏమన్నా పొయ్యాయంటే, ఏమండి ఏదైనా కావాలంటే ఎవరంటే ప్రవక్తలు ఉన్నారండి. ఏమండి, ఈయన ఈ సౌలు గారు ఏం చేశారు, చిన్నగా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోతే, ఇదిగో ఆయన దగ్గరికి పో, ఖచ్చితంగా ఎక్కడ ఉండి చెబుతాను. అయ్యా పోవటానికి నా దగ్గర అన్ని డబ్బులు లేవు కదా, ఏమున్నాయి? కొన్ని నాణ్యాలు ఉన్నాయి, ఇవన్నీ అవి తీసుకొని పోయాడు, ఆయన చేతిలో పెట్టాడు. చెబుతా అని చెప్పాడు, పలానా దగ్గర ఉన్నాయని చెప్పాడు. పిల్లారా, ఎందుకు ఇదంతా మీ మాట చెప్పాడంటే పిల్లారా, ఏమండి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఊరికే ఎప్పుడు కూడా అండి, ఏమండి ఎప్పుడు కూడా సేవకులు, నేను మార్చల్లో పరిచయం చేశాను అండి, 1.5 year అంటే సంవత్సరంన్నర పరిచయం చేశాను. అక్కడ అందరు కూడా మన సంఘానికి వచ్చే అంత విశ్వాసం అందరూ కూడా ఏంటంటే, ఇప్పుడు మనం ML అయితే వాళ్ళు MD అండి. ఏమన్నా ఎందుకు ఈ మెన్షన్ చేశాను పిల్లారా, సందర్భం వచ్చినట్టు మెన్షన్ చేశాను. మనం ML అయితే వాళ్ళు MDs వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక్కసారి పాస్ గారిని పిలిచారంటే మాత్రము ఊరికి పోయేది జరగదు. ఇంట్లోకి వెళ్ళి పాస్ గారు ఇల్లు గడప తొక్కాడంటే మాత్రం ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఊరికినే రాడు పాస్టర్ గారు. అర్థమైందా పిల్లారా? వాళ్ళకి అంత భయము, వాళ్ళకి అంత భక్తి అనుకుని వాళ్ళకి అంతే. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నడవడి అంతే పిల్లారా. మీకు ఇంకా ఎమర్చి చెప్పాలంటే తర్వాత ఈ లైవ్ లేనప్పుడు ఖచ్చితంగా మీకు వాటి గురించి వివరిస్తాను పిల్లారా. ఎందుకంటే పిల్లారా, ప్రభుకి సమర్పించారండి. వీరు ఏమి ఇచ్చారు ప్రభుకి అంటే బంగారం అండి. ఇస్తాం బంగారము, ఏమండి బంగారం ఇస్తామా? నేను మాచర్లో ఒక మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కారుకి పెట్టే పాస్టర్ గారు తెరిచి చూస్తే దాంట్లో చెవు దిద్దులు, ఏమండి అంత బంగారం ఉంది పిల్లారా.
అంతా బంగారమే ఉందండి. ఏంది పాస్టర్ గారు అంటే, ఏమోనండి వాళ్ళు వేస్తారు, మందిర కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ. ఏమండి ఆ మందిర కన్స్ట్రక్షన్కి వారంతు వారు ఏమి ఇవ్వాలో ఏమి కావాలో దగ్గర లేవు అసలు. ఏమండి అదే బయట పోగొట్టుకున్నాం అనుకోండి ఎక్కడన్నా, ఏం చేస్తాం? ఏమండి ఎలక్షన్ మూమెంట్లో అక్క పాస్టర్ గారు 2 చెవులు ఇద్దరు పోగొట్టుకుంది, దాన్ని పోగొట్టింది. ఏమండి పోయినాయంటే ఏం చేశారు? ఏం చేశారు చెప్పు? పోయాయి, ఏం చేశా? అంతమందిలో అక్కడ ఫ్లోటింగ్లోనే ఎలా పెట్టుకుందో ఏం జరుగుతుందో తెలియదు అసలు. పోయినాయి ఆల్రెడీ. ఏం తప్పుద్దా? ఇవి కూడా పోయినాయి అనుకోండి, దేవుడికి ఇచ్చామనుకోండి. పిల్లలు, నా ప్రియ దేవుని బిడ్డారా, ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, వీరు ప్రభుకి సమర్పించారు పిల్లారా. ప్రభు మన దగ్గర కోరుకునేది ఇప్పుడు డబ్బు ధనము కాదు, వాటికంటే ముఖ్యమైనది ఏం కావాలి దేవునికి? మీ హృదయమే నాకు సమర్పించండి. ఏం కావాలి? మీ హృదయాన్ని నాకు సమర్పించండి, మీ హృదయాన్ని నాకు కానుక ఇవ్వండి, మీ హృదయం నాకు ఇష్టం, నేను మీ హృదయంలో ఉంటాను. పిల్లారా, ఏ సందర్భంలో ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి పిల్లారా. ఏమండి రేపు సెమీ క్రిస్మస్ జరుగుతుంది. సెమీ క్రిస్మస్కి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఆ హృదయాన్ని ఇస్తాను పాస్టర్ గారు అంటే, నీ హృదయాన్ని నేనేం చేసుకుంటాను? ఏమండి మీరు అన్నారు కదా, నిన్న ఆదివారం చెప్పారు కదా, నా హృదయాన్ని ఇస్తానని, నీ హృదయం నేనేం చేసుకున్నాను? అప్పుడు నాకు కావాల్సిన డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఇస్తేనే ఆ కీప్యాడ్ వాయించే వాళ్ళకి, 20 వాయించే వాళ్ళకి తీసుకోపోయి, అయ్యా నా హృదయాన్ని ఎత్తాడంటే ప్రభు చెప్పండి, నీ హృదయం వద్దయ్యా, నీ హృదయాన్ని తీసుకుపోయి నా భార్యకి నేనేం పెట్టాను భయ్యా అంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఇవ్వాలో ఏది కావాలో అప్పుడు ఇవ్వాలండి. అర్థమవుతుందండి? అందుకనే ప్రభువుకి మనము సమర్పించాలి పిల్లారా. ఈ జ్ఞానం మనకు నేర్పించే పాఠం ఏంటంటే సమర్పించాలి. ఏమంటే మొట్టమొదటిగా ప్రభువుకి ఏది కావాలో అది ఇవ్వాలి పిల్లారా. తర్వాత అది ఇస్తే అన్ని వస్తుంది అని ఉంటుంది. ఏమండి హృదయ మార్పు జరిగినప్పుడు, ఏమండి హృదయంలో మార్పు అనేది క్రియేట్ అయినప్పుడు డబ్బులు ఎస్పెషల్గా బొట్టి పెట్టి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది అవసరం ఉన్నది, ఇది నీడు, ఇది కావాలని చెప్పాల్సిన అవసరం లేదు పిల్లారా. నిజమైన విశ్వాసుడైతే, నిజమైన మారు మనసు పొందినట్లయితే, ప్రభు అక్కరేందో, ప్రభు పరిచయకి ఏది కావాలో, ఏది నీడుందో, మన సంఘ పరిస్థితి ఏంటి, మన సంఘంలో ఎంత వస్తాయి, ఏది దీనికి ఎంత అవుతుందని వాళ్ళే గ్రహించి, వారే ఆలోచించి, వారే ముందుకు తీసుకొని, ఇదిగో ఇది తీసుకోండి ప్రభువా. ఏమండి రాత్రి నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఏం చెప్పానంటే పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి ఆల్రెడీ. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అనే సాహమతి ప్రకారము, మనం అనుకున్న ఎస్టిమేషన్ ఒకటి, జరుగుతున్నది ఒకటి అనుకని మరలా మీకు ఒకటి చెప్పాను రాత్రి. ఏం చెప్పానంటే, అమ్మా మీరు దయచేసి రేపు కొన్ని భోజనాలకి మీకు వంతు మీరు ఏంటంటే ఆ రైస్ ఎంతవరకు 1 కేజీ 2 కేజీలు అనేది అది తీసుకొని ఇక్కడ పెట్టండి, కొంతైనా కొంత మేరకి అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచన కలిగి అనుకున్నాను. ఎందుకంటే అన్ని పరిస్థితులు తారుమారైపోయినాయి. అయిపోయినంత మాత్రాన మనం వెనక్కి రిటర్న్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే సెట్టింగ్ స్టేజ్ మారిపోయినది, తర్వాత ఈ కీప్యాడ్ ప్యాడ్స్ అవన్నీ కూడా రేట్లు మారిపోయినాయి, రకరకాల అన్నీ కూడా మారిపోయినాయి పిల్లారు. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. కాబట్టి వెనక్కి వెళ్ళకూడని ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం పిల్లరా. ఏదేమైనప్పటికీ మనం అనుకున్నది చెయ్యాలని ఉద్దేశంతో వెళ్తున్నాం పిల్లరా. దయచేసి గమనించండి. ప్రభు వాక్యం ఏం సెలవిస్తున్నా అంటే, ఈ జ్ఞానులు మనకు నేర్పించే పాఠం ఏంటంటే సమర్పించారండి. ఎవరు చెప్పారు? జ్ఞానులకు ఎవరు చెప్పారా? ఎవరైనా చెప్పారా? ఏమండి ప్రభు దగ్గర తీసుకుని పని చెప్పారా? యేసు ప్రేమ మెల్ల వేసుకున్నాడా? తీసుకురాగానే వాళ్ళు వజ్రాలు వైద్యాలు, అమ్మ 4 తెచ్చాలని 4 ఉంగరాలు పెట్టుకున్నాడా? అమ్మా ఇదిగో అమ్మా అని పిలిచాడు. అమ్మా అదిగో 4 తెచ్చా, 4 ఉంగరాలు నాకు తలిచ్చమ్మా అన్నాడా? అనలేదండి. అన్నాడా? అనలేదు పిల్లారా. నిజంగా అండి ప్రభుకి ఇచ్చారు పిల్లారా. ఏమండి ఆ బంగారు సాంబ్రాన్ని సమర్పించారు కదా, అవి ఏసేపు మరి తీసుకొని మరి ఎన్ని ఇబ్బందుల్లో ఉండొచ్చు అండి. ఏమండి ఎంత ఇరుకులో ఉండొచ్చు పిల్లారా. ఆ ఊరికి ఎలివేసి ఉండొచ్చు, వాళ్ళని ఎవరు ఆశ్రయించకపోవచ్చు. కానీ పిల్లారా ఏసేపులో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి పిల్లారా. ఎందుకంటే ఏసేపు గురించి చెప్పడానికి చాలా సమయం అయిపోయింది కాబట్టి చెప్తున్నా, కొన్ని మాటలు చెప్తున్నా పిల్లారా. ఏసేపు ఏం చేశాడంటే ప్రభు మాట ఆయన చెప్పినట్టు చేశాడు పిల్లారా. ప్రభు మాట నెరవేర్చాలి. ఒక మాట చదువుకుందాం పిల్లలు. చూడండి పిల్లారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం పిల్లారా 14వ వచనము 15వ వచనం చదువుకుందాం పిల్లారా. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని వెంట పెట్టుకు తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. అర్థమైందమ్మా? ఇప్పుడు దాకా మనము
ఎవరి గురించి నేర్చుకున్నాం అంటే, జ్ఞానులు ఏం నేర్పించారు మనకంటే, భక్తి జీవితంలో గమ్యము చేరుకు ప్రయాణం చేయాలి. ఏమండి, దాని తర్వాత మనకు ఆనందం వస్తుంది. ఏమండి, తర్వాత మనం ఆయన పూజించాలి, తర్వాత ఆయన సమర్పించాలనే విషయాలు నేర్చుకున్నాం పిల్లారా. ఇప్పుడు యేసేపులోంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే పిల్లారా, ప్రభువు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా ఇదిగో నీవు నీ భార్య తీసుకొని నీ కుమారుని తీసుకొని నీవు ఐగుప్తుకు బయలుదేరి వెళ్ళు నీవు. ఏమండి, అక్కడ రాయబడిన మాటలు అయ్యానా? ఏమన్నా చదువుతా 14 వచ్చినామండి. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఏం చెప్పాడు? నీ భార్య నీకు పుట్టిన కుమారుడు యేసు ప్రభు గారిని తీసుకొని నీవు వెళ్ళు. వెళ్ళాడా వెళ్ళదేనా అండి? ఆయన మాటను నెరవేర్చాడు పిల్లారా. వెళ్ళమంటే వెళ్ళాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, అంతే. ఈరోజు సేవకుల మాటలు ఎలా ఉన్నాయంటే పిల్లారా, నేను సండే స్కూల్ పిల్లగాడి మిగతా వాళ్ళకి ఎలా ఉన్నాయంటే ఏందో ఒకలాగా ఉండే పిల్లారా. నిజంగా ఏమండి, భయం నొంది భక్తి చేయుడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఏం చేయాలంట? భయం ఉండాలి భక్తిలో పిల్లారా. భయం లేని భక్తి మనల్ని వృద్ధి చేయదు పిల్లారా. మనం వృద్ధిలోకి రామండి. ఈ రోజు కూడా మేము వాక్యం చదువుతున్నాం కదా, మా పైన సేవకులని మేము మీలా కూర్చున్నాము, మేలాగా బైబిల్ పట్టుకున్నాము, మేము వాక్యాలు చదివాము, మేము పాటలు పాడాము, మేము కూడా ప్రార్థన చేసాము మీలాగనే. కానీ ఈరోజు పాస్టర్ గారు రా అంటే రావటం అంతే, గేటుగా నిలబడమంటే నిలబడటమే. నేను చెప్పాను లాస్ట్ బైబిల్ క్విజ్ ఏదో సంథింగ్ మాచర్లలో చెప్తున్నాండి. మాచర్లు ఏం చేశారంటే నాకు ఒక పని అప్పగించాడు. ఇదిగో నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ అధికారులు వస్తారు, వాళ్ళని రిసీవ్ చేసుకుని లోపల తీసుకురా, మేము లోపల కార్యక్రమంలో ఉన్నా అని చెప్పాడు. నేనేం చేశానంటే ఒక పిచ్చి పని చేశాను పిల్లారా. వేరే స్నేహితులు ఉన్నారు కదా సేవకులు, వాళ్ళు వచ్చి నిలబడ్డా నేను కూడా నిలబడి అంటే ఇంకా రాలా, టైం చూస్తే రాలా అని అక్కడ టీ తాగుతా అట్లా పోయాను అంతే. వీళ్ళు వచ్చి ఏమంటే వాళ్ళు వచ్చి టీ తాగుతాను పోయాల్సి నేను వచ్చింది ఆల్రెడీ. ఎవరు వచ్చారు? నేను వచ్చి ఆయన రిసీవ్ చేసుకునే వాళ్ళు లేరు అండి. ఇంకా తర్వాత అన్నాడు, ఇక అప్పగించిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటండి అంతమందిలో. ఏమండి, అక్కడ చాలామంది సేవకులు ఉన్నారు ఆల్రెడీ. అంతమంది సేవకులు నన్ను మాట్లాడితే ఒక్కసారి నా తలకాయ లేదు, తీసేసినట్టుంది మనం చేసిన తప్పు పని పిల్లారా. ఎందుకంటే పిల్లారా, నిజంగా సేవకుడు చెప్పినట్లు మనం చెయ్యాలి. తర్వాత అక్కడే అంటే క్షమాపణ, అన్నా నువ్వు క్షమించన్నా, తప్పు జరిగింది, ఇంకా నేను ఎప్పుడు మళ్ళీ ఇలాంటిది చెయ్యను. ఏమండి, సేవకులు చెప్పినట్లు మనం వినాలి పిల్లారా. ఏమండి, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం పిల్లారా. ఏమండి, అయ్యా పట్ల వేయాలి అంటే అంతే వేయటమే, ఇది చేయాలంటే చేయటమే పిల్లారా, ఎంత దూరం వెళ్ళటమే పిల్లారా. అలాగుండాలండి. ఈ యేసేపుతో చెప్పాడు, దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు నీ భార్యని నీ కుమారుని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళు, అంతే. ఎందుకు వెళ్ళాలి ప్రభువా? ఇప్పుడు అంత అవసరం వచ్చింది ప్రభువా? ఆడు కుమారుడు పుట్టగా ప్రభువా, ఆ పశువుల పాక జన్మించాం కదయ్యా, ఇంకెందుకయ్యా అనొచ్చు కదా. వెళ్ళండి అంతే. ఎందుకు వెళ్ళమన్నాడు ఎందుకనే తర్వాత తెలుస్తుంది. వెళ్ళకపోతే ఆల్రెడీ 2 సంవత్సరాల వయసు గల పిల్లలు మొత్తం చంపేమని ఆర్డర్ వచ్చేసిందండి. 2 సంవత్సరాలు ఉన్నాయా ఇంట్లో? అబ్బాయి కేక వినబడిందా? మగ పిల్లగాడే, ఆడపిల్ల అవసరం లేదు, మగ పిల్లగాడే కేక వినబడిందా? చంపేయండి, వెళ్ళిపోయినాడు. ఆయన మరణమైన తర్వాత తిరిగి రాను వచ్చాడు, మళ్ళీ నడిపించాడు. పిల్లారా, నా ప్రీతి పిల్ల, దేవుని మాట నెరవేర్చాలి పిల్లారా. ఏమండి, దేవుడు నీ మేలు కొరకే. అమ్మా, యేసేపుని ఎందుకు ప్రయాణమై వెళ్ళమన్నాడంటే ఆయన మేలు కొరకే, ఆ కుటుంబం మేలు కొరకే. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఈరోజు నీ బిడ్డలు దీవించబడాలంటే దేవుని మాట నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, దేవుని మాట తూచా తప్పకుండా నువ్వు పాటించే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు పిల్లారా. నువ్వెనవాయా, నీ బిడ్డలు ఎవనరాయా, ఎప్పుడు దీవించబడతారు? ఏమండి, నువ్వెనరాయా, మీ కుటుంబం ఎవరెనరాయా, ఎప్పుడు దీవించబడతారు? నువ్వు రక్షించుకున్నది ఎందుకు? నీకు రక్షణ ఇచ్చింది ఎందుకు? నీవు దేవుని మార్గం నడుస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా నడుస్తూనే ఉంటారు పిల్లారా. అవునా కదండి? అటు తొలగినప్పటికి కూడా తర్వాత తిన్నగా రావాల్సిందే పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం ముందు నీవు దేవుని మాట నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. తర్వాత ఇదే మాట మనం చదువుకున్నాను. మత్తయి సువార్త మీరు తెరవండి పిల్లారా. మత్తయి సువార్త మనము 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం పిల్లారా.
1వ అధ్యాయము 20 వచనం చదువుకుందామండి. యోసేపులోంచి మనం నేర్చుకున్న మాట ఏంటంటే ప్రభు మాట విన్నాడు, నెరవేర్చాడు. తర్వాత 2వ మాట పిల్లారా ఏంటంటే చదువుకుందాం చూడండి. 20 వచనం చదువు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అమ్మా అర్థమైందా? ఆయన పాపము ఆలోచిస్తున్నాడు. పాపం ఇదేంద్యా, పెళ్లి చేసుకోబోతున్నాగా, శుభమాంటి పెళ్లి చేసుకోబోతున్నా కదా, నా భార్య ఏంటి ఇలా ఏంటి, ఈ వదంతులు ఏంటి అని అనుకున్నాడు పిల్లారా. ఆమె గర్భవతి అంట అని అనుకున్నాడు పిల్లారా. ఏమండి, ఏ భర్త అయినా కానీ పెళ్లి కాకముందు తన భార్య గర్భవతి అంటే సహిస్తాడండి? సహిస్తాడా? అంతకంటే ఏముంది, అసలు రూపాయి కట్నం తక్కువైతే చాలు, అసలు వద్దు ఆగిపో అంటారు. అలాంటిది కట్న విషయాలే కాదు, కానుక విషయాలే కాదు, ఏకంగా తన చేసుకోపోయే భార్యే ఏంటంట గర్భము దాల్చినప్పుడు పిల్లారా ఆయన ఆలోచిస్తున్నాడండి. ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఏం చేసిందంటే దేవుడు దూత ఏమన్నదంటే, భయపడకము, భయపడబాకు, ఈ మా గర్భం దాల్చింది పరిశుద్ధాత్మ వల్ల. పిల్లారా నిందలు అహింసలు అన్నీ కూడా పిల్లారా. యోసేపు ఇంక భయపడ్డాడంగా? యోసేపు భయపడ్డా? నేను చేసుకుంటానన్నాడు. ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఏమై ఉండొచ్చు ఏమండి? ఏరా ఆ అమ్మాయి కాదు, ఇంక అమ్మాయిలు లేరా? మన కులంలో లేరా? ఎంత అందగత్తెలు ఉన్నారు మీకు తెలుసు అసలు? ఆమె కావాలా? ఆమె ఐశ్వర్య రాయమన్నా, ఆమె బతుకు ఆమె ఎడు తిరిగిందో ఏం చేసిందో నీకు తెలుసా అసలు? పిల్లారా ఆమె ఎడు తిరిగిందో ఏం చేసిందో ఎన్ని తప్పులు చేసిందో నీకు తెలుసా? నలుగురు ఏమనుకున్నారు తెలుసా? అలాంటి పిల్ల మళ్ళీ పెళ్లి చేస్తున్నావు నువ్వు. ఎస్ చేసుకుంటాను, అవును చేసుకుంటాను, దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే చేసుకుంటావా? ఆ బజార్ దాన్ని చేసుకుంటావా? ఆ ఊర్లో ఊరే కదా చేసుకుంటావా? ఎస్ చేసుకుంటాను నేను. ఏమండి చేసుకుంటారా? ఇదే పొజిషను బైబిల్లో హోషేయ ప్రవక్త ఉన్నాడు పిల్లారా. అమ్మా గుర్తుందా? హోషేయ ప్రవక్త అన్నాడు, ఇదిగో పోయి వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు. ఇదేందయ్యా అసలు, ఊర్లో 10 మంది దగ్గరికి పోయి ఆమెను నేను చేసుకోవాలంటే ఎస్ చేసుకు వెళ్ళిపోయి. ఏమండి మారు మాట మాట్లాడారా? ఏమండి పెళ్లి చేసుకోవటం అంటే ఆమెతోటి సుఖ సంతోషాలు పంచుకోవటం కాదు, దానికి ఒక అర్థం ఉన్నది పిల్లారా. ఎందుకు చేసుకోమన్నాడు ఏంటి అసలు అనేది ఉంది పిల్లారా. ఏమండి యోసేపు ఏం చేశాడంటే దేవుని మాట విన్నాడంతే. దేవుడు మాట విన్నప్పుడు మనుషులు ఏమో నీకు పొలదండే తీసుకొచ్చి, అమ్మా వింటున్నారా? దేవుడు మాట చెప్పు నువ్వు జీవిస్తే లోకం వాళ్ళు నీకు సేలవా కప్పి పొలదండేసి, అబ్బో మా అమ్మాయి చాలా మంచి పని చేస్తుందిలే, మా ఆడలు చాలా మంచి పని చేస్తుందిలే, ఏం చేయరండి? కులం వెలివేస్తారు, కులం నానాక మాటలు మాట్లాడతారు, కులం నిన్ను హీనంగా చూస్తారు, రకరకాల పరిస్థితులు ఉంటాయి పిల్లారా. యోసేపు జీవితంలో కూడా అలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయి పిల్లారా. అయినా కానీ ఏం చేశాడంటే భయపడలేదండి. ఎవరికి భయపడాలో తెలుసా? ఈ కులసుని వెలివేయచ్చు, నీ మంచి చెడు చూడకపోవచ్చు, కానీ దేవుడు నాకు వ్యక్తి ఉన్నాడు పిల్లారా. ఆయన వెలివేశాడంటే, ఆయన్ని తోసివేశాడంటే ఈ లోకంలో ఎవరిని కాపాడలేరు. ఏ డాక్టర్ కాపాడలేడు, ఏ హాస్పిటల్ని రక్షించలేదు. వెళ్ళిపోమ్మ తీసుకొని పో, మీ ఆడలు తీసుకొని పోయా, మీ ఆయన తీసుకొని పో, దేవుడే కాపాడాలి. ఇంటికి వచ్చి భజన చేయాలి, దేవుడా దేవుడా అని భజన చేయాలి పిల్లారా. అప్పుడు పిలవండి, బంధువులారా రాండి మా ఆయన కాపాడండి, లేకపోతే బంధువులారా రాండి మా ఆడలను కాపాడండి. ఏం కాపాడతారు? ఏం కాపాడతారని అన్నలు వచ్చి కాపాడతారా? ఎవరు కాపాడలేరు నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అండి యోసేపు ఏం చేశాడంటే మనుషులకు భయపడలేదు, తన కులస్తులకు భయపడలేదు, తన ప్రాంతం వరకు భయపడలేదు, దేవుని మాటకి భయపడ్డాడు. దేవుడి మాట చొప్పునే ఆ మరియను చేర్చుకున్నాడు. ఈమె గర్భం దాల్చింది ఏమండి చెడు మార్గం నడిచి కాదు, పరిశుద్ధాత్మ వల్ల ఏమో గర్భం దాల్చిందనుకున్నాడు. వెళ్ళిపోయాడు పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా యోసేపు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని పనికి ఆయన భయపడలేదు పిల్లారా. ఏమండి దేవుని పని చేయడానికి
తాను ఎలా అంటే మంచి ఆయుధములాగా నిలబడ్డాడండి. ఈరోజు చిన్న చిన్న మాటలే పిల్లారా, ఏమండి, దేవుని పని చేయడానికి దేవునికి ఒక పని అప్పగించినప్పుడు ఎలా నువ్వు వెళ్ళాలంటే చక్కగా వెళ్ళాలి. ఈ పనిలో ఎవరు అడ్డంకులు వచ్చినా కానీ, ఏమండి, ఎవరు వచ్చినా కూడా వారందరినీ ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవటమే నా ప్రియ దేవుని బిడ్డలారా. ఏమండి, ఈరోజు మనము యేసు నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లారా, దేవుని పనికి ఆయన భయపడలేదు పిల్లారా. ఏం చేసంటే నిందలకు భయపడలేదు పిల్లారా. చక్కగా ఆయన వివాహం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు పిల్లారా. ఇంకా యేసులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి పిల్లారా, దయచేసి గమనించండి. అవి సమయం ఉంటే మరొకసారి మనం మాట్లాడుకుందాం. చాలా సమయం అయిపోయింది. అందరూ తల్ల ఉంచుదామండి, ప్రార్థన చేసుకుందాం పిల్లారా. అందరూ తల్ల ఉంచండి పిల్లారా, ప్రార్థన చేసుకుందాం.